ముడుసు జాకబ్ ప్రతాప్, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ముఖ్యంగా నవంబర్ 26 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు జడ్పీ సెంటర్లో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించుకొని మరి జిల్లా కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ మీద చేయటం వలన మాలలకు ఎంత అన్యాయం జరిగింది, ఇందులో మాదిగలు ఏం బాగుపడ్డారు అనే విషయం కోసం కుశంగా మాట్లాడదామని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన సొంత పెత్తనంతో వర్గీకరణ చేస్తే మాలల తిరుగుబాటుతోటి ఆర్టికల్ 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చెల్లదని చెప్పి 5 బెంచీల జడ్జీలు కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా మాలల తిరుగుబాటు ఆ రోజు సెక్రటరియట్ ముట్టడికి లక్షలాది మందిగా 2 తెలుగు రాష్ట్రాలు మాలలందరూ వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. ఆ రోజు లాఠీ చార్జీలు, బాష్పవాయువు మరి కాల్పులు కూడా జరిగిన సంఘటనలో మా మాల ఉద్యమకారులు 4 కూడా మరణించడం కూడా జరిగింది. దానికి భయపడ్డ చంద్రబాబు ఇక మాలలతోటి పెట్టుకోద్దని చెప్పి ఇంకొక వైపు కొమ్ము కాస్తూ మరి అతను ఆయన రాజకీయానికి 20 సంవత్సరాలు దూరం అయిపోయిండు. అదేవిధంగా మళ్ళీ అప్పటి నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా మాలల యొక్క ఆలోచన విధానం ఏంటంటే కలిసి ఉందాం, విడిపోతే చెడు, మనల్ని విడదీసి మనల్ని విభజించి పాలించే నాయకులకు మనం విడిపోకుండా ఉండాలి, ఎవరి మాటలు వినదు, కలిసి ఉందామనే స్లోగన్ తోటే ప్రతి మాలలు కూడా మరి ఉద్యమం చేయడం జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు మోడీ గారి నిర్ణయంతో మరి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయడంతో ముందు నేను అనుకోని గురు శిష్యులు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడం జరిగింది. మరి దాన్ని ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఆ రోజు మొదట 5 బెంచీలతో చేసిన వర్గీకరణ కొట్టివేయడం, మరి 7 బెంచీలతోటి వర్గీకరణ చేయడం అనేది చాలా తప్పిదంగా మేము మాలలను భావిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా మేము మాలలందరం కూడా వెళ్తున్నాం. మరి ఇదే 7 బెంచీలు కాకుండా 9 బెంచీలతోటి విచారణ జరిపి ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఎలాంటి చేయకూడదు, ఇది పార్లమెంటు చేయాల్సిన విషయం, సుప్రీంకోర్టు మీరెవరు చేయడానికి అనేది మాలల నినాదంతో మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇదే తాళ్ళపల్లి రవణ నాయకత్వంలో ఈ ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న మాలల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయటకు మాలలందరూ కూడా సిద్ధమవుతున్నారు. సిద్ధం చేయటమే మా బాధ్యత. మాలల పంతం వర్గీకరణ అంతం కోసం మరి మేము తుదికంటూ ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ వర్గీకరణ అంశాన్ని మాత్రం దాన్ని కొట్టేపించే వరకు కూడా మాలలు ఎవరం కూడా నిద్రపోము. అదేవిధంగా తాళ్ళపల్లి రవణ నాయకత్వంలో త్వరలో జిల్లా పర్యటన కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ముందు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు కూడా అన్నీ వేసి ఈ జిల్లాలో మాలో మహానాడు ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలుపుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగిన వర్గీకరణ వల్ల రోస్టెడ్ పాయింట్లో కానీ, ప్రమోషన్లలో కానీ, ఉద్యోగాలలో కానీ మాల యువత అందరూ కూడా నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఈ మధ్యన కూడా మాలలు ముందడుగేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మాలలు నామినేషన్లు వేశారు. ఓడటం గెలడం అనేది ముఖ్యం కాదు, మాలలు ముందుకు వచ్చి నామినేషన్లు వేశారంటే నువ్వు గెలిచినా కానీ ఓడిపోయినట్టే మా దృష్టిలో అని మేము చెప్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్యల మీద, మన ఆదివాసుల సమస్యల మీద అందరూ కూడా నామినేషన్లు వేశారు. మన జూబ్లీస్లో మీ పతనం స్టార్ట్ అయింది. అదేవిధంగా మాలలు తెలుగు గల్లోళ్ళు అని చెప్పి మమ్మల్ని ఒక పక్కకి నెట్టి, బాబనోళ్ళు మీరనే చెప్పి ఒక పక్కకి నెట్టి మీరు వర్గీకరణ చేయడం అనేది చాలా పొరపాటు. మీ నెత్తి మీద కొరువులు పెట్టుకున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము త్వరలో మీ ఏ ఎలక్షన్ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా ఓటు ఉంటుందని ఈ జిల్లా నుంచి అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్, జై మాల. ఈరోజు మాల మానాడు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయమైన ప్రోగ్రాము మాలల ఎస్సీ వర్గీకరణతో పాటు ఈరోజు ఏదైతే ఉన్నదో మహానుభావుడు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నవంబర్ 26, 2025న ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. అతనికి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకొని ఎస్సీ వర్గీకరణ జరగడానికి అంశాలేంటి, అంబేద్కర్ గారు ఏం చెప్తుండ్రు రాజ్యాంగంలో అనేది, దాని మీద మా పోరాటం ఎలా చేయాలనేది మాలలో ఇక్కడ ఖమ్మం జిల్లా ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, నిమ్మజాతుల వారు వెనకబడి ఉన్నారని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక మనిషిని విడదీయాలి కులాల మధ్య అనుకున్నప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి. 341 ఆర్టికల్ ప్రకారం దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు నుండి పార్లమెంట్లో బిల్లు చేసుకొని పంపించి అక్కడి నుంచి జీవో పాస్ చేయాలి. కానీ 2024లో కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి మరలా ఈనాడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అదే తప్పిదనం జరిగింది. ఆనాడు జరిగిన టీడీపీ గవర్నమెంట్కి ఏదైతే అవమానం జరిగిందో